వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్నారన్న షర్మిల. 125 రోజుల పని కేవలం మోసమేనన్న ఆరోపణ. వీబీ గ్రాంజీ చట్టంతో రాష్ట్రాలపై భారం. మన్రేగాను కాపాడాలని షర్మిల పిలుపు. గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుల కీలక ప్రకటన. ఎన్నికల హామీల అమలుపై కాంగ్రెస్ కట్టుబాటు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలపై విమర్శ. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యమన్న ప్రకటన. పరకలలో కాంగ్రెస్ హామీలపై ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్. 6 గ్యారంటీలు మోసమేనన్న బీఆర్ఎస్ ఆరోపణ. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదన్న వ్యాఖ్య. స్థానిక అభివృద్ధిలో బీఆర్ఎస్ కే అనుభవం అన్న ప్రవీణ్. ఆస్తి వివాదంతో న్యాయవాది స్వప్న హత్య. సొంత అన్న చేతిలో మహిళా న్యాయవాది హత్య. మోయినాబాద్ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం. కుటుంబ వివాదాల తీవ్రతను చూపిన ఘాతుకం. పటాన్ చెరువులో హరీష్ రావు పర్యటన. మహిళల గోడు విన్న హరీష్ రావు కాంగ్రెస్ పై విమర్శలు. ధరల పెరుగుదలతో మహిళలపై భారం. బీఆర్ఎస్ సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటున్న ప్రజలు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందన్న హరీష్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీడియాతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన విస్తృతంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలకు సంబంధించిన మౌలిక సమస్యలను పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపులపైనే కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించిందన్నారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్యలకు కాంగ్రెస్ పాల్పడుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ మీడియా సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. అయినప్పటికీ ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఏదైతే ఉందో దాని భాగోతం బయటపడి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. వెంటనే మరి ఈ దివాలా తీసిన కంపెనీ ఏదైతే ఉందో 6,000 కోట్ల రూపాయల వర్కులు వీరికి దివాలా తీసిన సమయంలోనే స్పష్టంగా నేను చదువుతాను, మీరు వినండి. ఏం రాశారంటే, సెంటర్ అండ్ తెలంగాణ గెట్ సుప్రీంకోర్టు నోటీస్ ఫర్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్స్ ఇన్సాల్వెన్సీ ఫ్రాడ్. ద కంపెనీ allegedly secured government tenders worth approximately rupees 6,000 crore during the insolvency period without the authorization of interim resolution professional. IP professional ఇది లేకుండా, అనుమతి లేకుండా 6,000 కోట్ల టెండర్లు తెచ్చుకున్నారు వీళ్ళు. మరి ఎక్కడికి వచ్చినాయి ఈ ప్రాజెక్టులను మాకు కూడా అనుమానం వచ్చింది. ఎక్కడొచ్చినాయి ఆ ప్రాజెక్టులు అంటే మొత్తం తెలంగాణ. ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ ఎందుకన్నాను అది కూడా చెప్తాను. ఇగో ఎక్కడెక్కడ వచ్చినాయి మీకు వరుసగా చదువుతాను. ఏమేమి వచ్చినాయి కూడా మీకు చెప్తాను వరుసగా. ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను. ఇవన్నీ కూడా ఆధారాలతో సహా మీ ముందు పెడతాను. ఇవాళ వాస్తవం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాదు, ఆయన బినామీ చీఫ్ మినిస్టర్ అని అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన వేరే వాళ్ళ కోసం ఇక్కడ ఆయన ఏదో అట్లా చూడడానికి అట్లా ఆయన ముంగటుంటాడు, కానీ వెనకాల ఆయన నడిపించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, అది అందరికీ తెలుసు. ఇవాళ ఆయన బినామీ చీఫ్ మినిస్టరే కాదు, బినామీ మాస్టర్ అని చెప్పి కూడా ప్రూవ్ చేసే భాగోతం ఇది. గత 2 ఏళ్లుగా పార్టీ ఫిరాయింపులను అడ్డుకోవాల్సిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ వాటికే తెరలేపారని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. వికారాబాద్ మున్సిపల్ 15వ వార్డులో బీఆర్ఎస్ తరపున ఏకగ్రీవంగా ఎన్నికైన కౌన్సిలర్ విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా అధికార పార్టీ నాయకులు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. స్పీకర్ తటస్థంగా వ్యవహరించాల్సిన సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి తీరని ద్రోహమని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రాబోయే రోజుల్లో ప్రజలే దీనికి తగిన సమాధానం ఇస్తారని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేసింది. మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు, నన్ను సమర్థించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, పెద్దలు గౌరవనీయులు ప్రసాదన్న గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ముందుకొచ్చాం. అమెరికాతో కీలకమైన సున్నితమైన రంగాలను కాపాడుకునేలా వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై లోక్సభలో ఆయన అధికారిక ప్రకటన చేశారు. ఈ ఒప్పందంలో భారత వ్యవసాయం, పాడి పరిశ్రమ వంటి ముఖ్య రంగాలకు ఎలాంటి నష్టం కలగకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. అగ్రరాజ్యంతో జరిగిన చర్చల్లో భారత ప్రయోజనాలను కాపాడగలిగామని చెప్పారు. రైతులు, పాడి పరిశ్రమపై ఆధారపడిన కోట్లాది కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ఒప్పందం రూపొందించామని స్పష్టం చేశారు. భారత్ వాణిజ్య పరంగా మరింత బలంగా ఎదగడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. राष्ट्रपति ट्रंप ने अमेरिका को किए जाने वाले भारतीय निर्यात की दर घटाकर 18% करने की घोषणा की। यह अमेरिका द्वारा कई प्रतिस्पर्धी देशों पर लगाए गए टैरिफ से कम है, जिससे अमेरिकी बाजार में भारत की निर्यात प्रतिस्पर्धात्मकता में वृद्धि होगी। यह समझौता भारतीय निर्यातकों को विशेष रूप से श्रम प्रधान क्षेत्रों और विनिर्माण में महत्वपूर्ण तुलनात्मक लाभ भी प्रदान करता है कि खाद्य और कृषि क्षेत्र में भारत की प्रमुख संवेदनशीलता का पूर्णतः ध्यान रखा गया है। यह साझेदारी लघु और मध्यम उद्यमी, MSMEs, उद्यमियों, कुशल श्रमिकों और उद्योग के लिए नए अवसर खोलेगी कि 140 करोड़ भारतीयों की ऊर्जा आवश्यकताओं की सुरक्षा सुनिश्चित करना सरकार की सर्वोत्तम प्राथमिकता है। वस्तुनिष्ठ बाजार स्थितियों और बदलते अंतर्राष्ट्रीय परिदृश्यों के अनुरूप ऊर्जा स्रोतों में विविधता लाना हमारी इस कार्यनीति का मूल आधार है। भारत की सभी कार्रवाइयां इसी बात को ध्यान में रखकर జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారిన ఫిర్యాదును స్పీకర్ డిస్మిస్ చేయడంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ స్పీకర్ న్యాయబద్దంగా ప్రవర్తించడం లేదని ఆరోపించారు. బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్నా స్పీకర్ కు అవి కనపడకపోవడం దురదృష్టకరమని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకునే దృశ్యాలు స్పష్టంగా ఉన్నా చర్యలు తీసుకోకపోవడం ఏకపక్ష నిర్ణయమని విమర్శించారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. చట్టపరంగా ఈ నిర్ణయం నిలవదని, కోర్టులో న్యాయం జరుగుతుందని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలుగానే తిరుగుతున్నారట, కేసీఆర్ శిష్యులు తిరుగుతున్నారట. మరి నిన్నివాళ గత వారం రోజులుగా ప్రతిరోజు మీడియాలో వస్తుంది, కనబడుతుంది. గద్వాల ఎమ్మెల్యే స్పష్టంగా కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులకు గెలిపించుకోవాలి మనం అని చెప్పాడు. జగిత్యాలనైతే స్పష్టంగా జీవన్ రెడ్డి గారు బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చిండు. మా 30 సీట్లు కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎట్లు ఇస్తావు నువ్వు, నేను ఎట్టి బస్సులో ఒప్పుకోను, 50 సీట్లు నాకు కావాలని ఆయన సంజయ్, డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే ఇంత స్పష్టంగా కనబడుతుంది. అయినా సరే స్పీకర్ గారు మా పిటిషన్ డిస్మిస్ చేయడం అనేది దురదృష్టకరం. వీళ్ళకి ఏమాత్రం చట్టం అంటే గౌరవం లేదు, న్యాయం అంటే గౌరవం లేదు. తప్పకుండా మేము కోర్టులో తేల్చుకుంటాం. వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం అనేది ఖాయం. స్పీకర్ గారి ఏకపక్ష నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏమాత్రం ఆయన ఒక స్పీకర్గా న్యాయబద్ధంగా ప్రవర్తిస్తలేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వీటన్నిటి ప్రభావం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పడుతుంది, మున్సిపల్ ఎన్నికలు కూడా పడుతుంది. ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. కోర్టు ద్వారానైనా మేము వాళ్ళని డిస్క్వాలిఫై చేయిస్తాం, వాళ్ళని ఓడగొట్టి తీస్తాం. వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జీహెచ్ఎల్ పరిధిలోని ఓల్డ్ ఎంసీజీఐ కాలనీలో గత నెల 31న నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును రాజేష్ నిందితుడు తెంచుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు మరికొన్ని గొలుసు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
టీమ్స్ అలాగే సిసిఎస్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో శనివారం మధ్యాహ్నం నాడు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఒక లేడీ MIG లో ఉన్న రామాలయం నుంచి ఒక లేడీ ముసలామె 73 ఏళ్ల ఆమె నడుచుకుంటా పోతా ఉంటే స్నాచింగ్ జరిగిందని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. దాని మీద ఇమీడియట్ గా అక్కడ పోవడం జరిగింది. ఈ లోపల ఇంకో కంప్లైంట్ దాని మీద ఇంకొక లేడీ కూడా ఇమీడియట్ గా ఒక 73 ఏళ్ల ఆమె కూడా ఇంకొక లేడీ ఆమె కూడా రామాలయం నుంచి వస్తా ఉంటే ఆమె దగ్గర నుంచి కూడా ఒక గొలుసు లాక్కోవడం జరిగింది కంప్లైంట్ ఇచ్చింది. అంటే ఒకటే రోజు ఒక 3 నిమిషాల గ్యాప్ లో 2 కంప్లైంట్లు రావడం జరిగింది. అంటే ఈ లేడీస్ ఎవరైతే బయట మధ్యాహ్నం కూడా ఒంటరిగా గుళ్ళకి పోయినా కానీ ఇంకెక్కడ పోయినా కానీ వాళ్ళతో పాటు పక్కన ఎవరైనా సహాయకంగా ఎవరైనా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో చోటు చేసుకున్న హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. చేవెళ్లు కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న స్వప్న ఆస్తి వివాదాల కారణంగా దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో సొంత అన్నే ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. కుటుంబ ఆస్తి విషయంలో గత కొంతకాలంగా స్వప్నకు ఆమె అన్నకు మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విభేదాలు మాటామాటా పెరిగి చివరకు హింసాత్మక ఘటనగా మారినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. హత్య జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. న్యాయ వృత్తిలో ఉన్న మహిళను సొంత కుటుంబ సభ్యుడే హత్య చేయడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని స్థానికులు, న్యాయవాద సంఘాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటన కుటుంబ వివాదాల తీవ్రతను మరోసారి చాటి చెప్పింది. పటాన్ చెరువు నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామంలో ఆయన ఇంటింటి పర్యటన చేపట్టి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల పెరుగుదలతో ఆర్థిక భారం పెరిగిందని మహిళలు హరీష్ రావుకు వివరించారు. సంక్షేమ పథకాలు సరిగా అమలు కావడం లేదని, రోజువారీ జీవితం కష్టంగా మారిందని వాపోయారు. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు మహిళలకు భరోసా ఇచ్చాయని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మాకు కళ్ళు కావు, కాకపోకలు కావు, మా దవాఖానలకు కావు. 2000 ఇస్తాను కూడా కట్టుకున్నారు. ఈ పైన ముంగటిస్తున్నారు. పైన రేపేళ్ళు ఉండాక మరి కేసీఆర్ ఉన్నాక మరి అంతకు ముందు మాకు 8 రోజులు 15 రోజుల ముందు వస్తున్నారు. మేము కేసీఆర్ అన్నం మీరు బతుకుతున్నాం. ఇప్పటికైనా మాకు భూములు లేవు. మేము భూములు లేక బతుకుతున్నాం. ఇక మేము బట్టతో కట్టుకొని బతికినాము. ఇవాళ తిని నీయ తప్పితే కాదు కేసీఆర్తో మేము బతికినాము. ఇవాళ కేసీఆర్ మాకు ఉంటేనే మాకు మంచిది. తినేదేమో మేము ఆయనది తిని మళ్ళీ ఇక్కడ అక్కడ తిరిగి వేయాలి అంటుందంటే మా నుంచి కాదు. మేము దక్షిణ సరే మేము అదే ఓడుకుంటాం. మేము దక్షిణ సరే రాదు. 950 రూపాయలు పెట్టి గ్యాస్ వేసుకుంటున్నాం. నెలకు 2 గుడ్డ వేసుకుంటే ₹1 నా అకౌంట్లో పడాలి కదా. ₹1 కూడా పడతలేదు. ముందు 550 ఉండే గ్యాస్కు, ఇప్పుడు 950 రూపాయలు చేసినాం. మాకు చేసినా మాకేం ప్రయోజనం ఉంది? ₹1 రాంది. 5 మళ్ళీ తిరిగి బస్ అన్నాడు. ఏ బస్ అప్పుడు మేము పోతే ఏడాది ఒక్క దగ్గరనే అర్థం మా ఊరా. వాళ్ళకి ఒకటే బస్సు తిరుగుతుంది మా ఊరు. మేము టైంకి ఏం పోలేము. ఇక ఆటలో లేవు, బస్సు లేవు. మా బస్సు ఏంది మేము బుక్ చేసుకొని పోవాలి. 3-4
ఉపాధి హామీ పథకం అమలుపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పేదల ఆకలి తీర్చేందుకు కరువు పనిగా ఈ పథకం ప్రారంభమైందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఈ పథకం సమర్థవంతంగా అమలైతే ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. కొత్తగా తీసుకొచ్చిన వీబీ గ్రామ్జీ చట్టం వల్ల రాష్ట్రాలపై 40% ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలు ఈ భారం ఎలా మోయగలవని ప్రశ్నించారు. 125 రోజుల పని అన్నది కేవలం మోసమేనని అన్నారు. గత 5 ఏళ్లలో లక్షలాది జాబ్ కార్డులు తొలగించడాన్ని దారుణమని విమర్శించారు. మన్రేగాను కాపాడుకోవడానికి కాంగ్రెస్ చేపట్టిన పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కనీసం మంచినీళ్లు కూడా ఇయ్యారంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఆటో ఛార్జీలు ఇచ్చారు, మజ్జిగ ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు. ఇంకా ఆడోళ్ళకి లేకపోతే ఎవరికైనా అస్వస్థత చేస్తే అక్కడ ఒక టెంట్ వేసి ఒక చిన్న మెడికల్ క్యాంప్ లాగా పెట్టి వాళ్ళకి ఆరోగ్యానికి కూడా చూశారు. చిన్న పిల్లలుంటే చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టారు. ఇంత అద్భుతంగా ఉపాధి హామీ చేస్తే ఈ రోజు ఎలా తయారైంది? ఇది అంతా లంచాలు, ఎక్కడ చూసినా కూడా అన్యాయమే. జాబ్ కార్డులు తొలగించేస్తున్నారు. ఒకటే సంవత్సరంలో ఇటీవల కాలంలో 18.5 లక్షల జాబ్ కార్డులు తీసేశారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1,10,00,000 జాబ్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నున్నాయో తెలుసా? 65 లక్షల జాబ్ కార్డులే ఉన్నాయి. అంటే క్రమంగా తీసేస్తున్నారన్నమాట. అంటే క్రమంగా ఉపాధి హామీని చంపేయాలి అని చూస్తున్నారు. ఇటీవల కాలంలోనే 18.5 లక్షల జాబ్ కార్డులను తొలగించేశారు. ఇప్పుడు డిలీషన్ అయినాయి అని మొత్తుకుంటున్నారు అంటున్నారే, అందుకే. ఎందుకంటే జాబ్ కార్డులు ఎక్కువ ఉంటే పని ఎక్కువ ఇవ్వాలి, పని ఎక్కువ చేస్తే వాళ్ళకు వేతనాలు ఎక్కువ ఇవ్వాలి. ఆ ఖర్చు మిగిలించుకోవడానికే ఈ ప్రయత్నం అంతా. అందుకే కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమం చేపట్టింది, ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించుకోవాలి అని. మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం చేస్తుంది. కానీ మీరు కూడా చైతన్యం అవ్వాలి, మీరు కూడా చైతన్యవంతులుగా మారి మీరు కూడా అర్థం చేసుకోవాలి బీజేపీ పార్టీ చేస్తున్న కుట్రలేమిటి. ఈ కొత్త చట్టంతో మీకు న్యాయం జరగదు అని మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడికక్కడ మీరు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి. మాతో పాటు చేయి కలపండి, అందరము కలిసి ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకునే కార్యక్రమం చేస్తాం. మరొకసారమ్మా, మీ పనులు మానుకొని మా కోసం వచ్చారు. ప్రతి ఒక్కరికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలో హనుమాన్ ఆలయం సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయ పరిసరాల్లో జరుగుతున్న భవన నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు, బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వెళ్తున్న మేయర్తో ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఆలయ పరిసరాల్లో నిర్మాణాలు మతపరమైన భావోద్వేగాలకు దారితీస్తున్నాయని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు చట్టబద్దంగానే నిర్మాణ పనులు జరుగుతున్నాయని అధికారులు వివరణ ఇచ్చారు. ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సూర్యాపేట పట్టణ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పలు వార్డుల్లో పర్యటించి బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో సూర్యాపేట పట్టణం అభివృద్ధిలో గణనీయమైన మార్పు వచ్చిందని గుర్తు చేశారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, మౌలిక వసతులు మెరుగుపడ్డాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని కోరారు. సూర్యాపేట భవిష్యత్తు బీఆర్ఎస్ చేతుల్లోనే సురక్షితమని జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఉంది. మరి అన్ని పోయి సూర్యాపేటను కూడా ఒక శాంతియుతమైన పట్టణంగా చేసుకున్నాం మనం. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన బాగలేదు అని చెప్పాలంటే మీరు ఇలా మీ చేతికి వచ్చిన ఆయుధం ఓటు. మీరు గొడవతో దెబ్బ కొట్టే పని లేదు, పగితం కాల్చే పని లేదు. మీ చేతుల్లో ఓటు, మీరు బూతులకి ఏదైతే పోతున్నారో ఆ ఓటు కారు గుర్తు మీద వస్తే మీరు అన్నిటికీ సమాధానం చెప్పినట్టు, మీరు చేసిన మోసాలకు ఇంకో సమాధానం ఇదే అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెప్పినట్టయితే అందరూ కూడా కారు గుర్తు మీద ఓటేసి మన ఇద్దరు గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ఆయన వివరించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. పాలనలో పారదర్శకత, సంక్షేమం, అభివృద్ధి తమ లక్ష్యమని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ బాధ్యత అని, ఆ దిశగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. 2014లో కేంద్ర అధికారంలో వచ్చిన నాటి నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్ట ప్రకారం తెలంగాణకు న్యాయంగా రావాల్సిన పథకాలు, నిధులు, ప్రాజెక్టులు ఇంతవరకు మంజూరు చేయట్లేదు. బయ్యారం స్టీల్ ప్లాంట్, నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, నవోదయ పాఠశాలలు పలు అంశాల్లో తీరని అన్యాయం చేస్తూనే ఉన్నది. తెలంగాణ మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా రాష్ట్ర ప్రణాళికలు రూపొందిస్తూ దేశ అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులు ఆకర్షిస్తుంటే కేంద్రం మాత్రం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సహకరించడం లేదు. అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ ఉంది. నిన్నగాక మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. రోడ్డు, మెట్రో రైలు, మూసి ప్రాజెక్టు వంటి కీలక ప్రాజెక్టుని విస్మరించింది. జాతీయ అధ్యక్షుడు జవాబు చెప్పాలి ఇవన్నిటికీ. బడ్జెట్లో రాజనగరం నియోజకవర్గంలో పులి సంచారం ప్రజలు తీవ్ర భయాందోళనకు కారణమైంది. గాడాల, మధురపూడి పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. అటవీ శాఖ అధికారులతో మాట్లాడి తక్షణమే పులిని బంధించే చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే ఈ అంశాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తొర్రేడు, ఉండేశ్వరపురం తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళ పొలాలకు వెళ్లే రైతుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పులి సంచారంతో గ్రామాల్లో భయం నెలకొంది. ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుగా ఉంది కాబట్టి ఆ యొక్క పరిసర ప్రాంత గ్రామాలు సుమారుగా 10 గ్రామాలు ఉన్నాయి. బుచ్చింపేట, ఉండేశ్వరపురం, మధురపూడి, గాడాల, అదేవిధంగా నిడిగట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే చూస్తే మనం మిర్తుపాడు, కాతేరు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఇది అర్జెంట్ హెచ్చరిక. ప్రతి ఒక్కరు కూడా పొలాల్లో ఎవరైతే పనిచేసుకుంటున్నారో అందరూ కూడా మీ ఇళ్లకు చేరుకోండి. గుంపులుగా మాత్రమే ఉండండి. పులి సంతరిస్తుంది. దయచేసి చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ యొక్క పొలాల్లో మాత్రం ఉండొద్దు. పులి సంతరిస్తుంది. ఈ యొక్క ప్రభుత్వ అధికారులు కూడా పూర్తి స్థాయిలో గాలిస్తున్నారు. ఈ యొక్క మనకి పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో గాలిస్తుంది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో గాలిస్తుంది. ఆ యొక్క పులిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అడుగుజాడలన్నీ కూడా వరి పొలాల్లో ఉన్నాయి. మనకి కోనవరం వైపు నుంచి డైరెక్ట్గా కూడా
ఈ గాడాల వైపు, మధురపూడి వైపు, ఇటువైపు మాత్రం ప్రయాణం చేస్తుంది. కాబట్టి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము. అదేవిధంగా మీ పశువులు కానీ లేదా మనుషులు కానీ ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. పశువులు అవసరమైతే ఈరోజు ఇంటి దగ్గరే కట్టేసి మేత వేసుకోవాల్సిందిగా కూడా రైతులకి నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రజలు ఎవరు కూడా దయచేసి చేతులు జోడిస్తున్నాను, ఆ పొలాల్లో ఉండొద్దని చెప్పేసి కోరుతున్నాను. చాలామందికి ఇప్పుడు చాలా మనకి కమర్షియల్ క్రాప్స్ అవ్వడం వల్ల చాలా వ్యవసాయ పనులు చాలా ఒత్తిడి ఉంది. కానీ ఈరోజు రేపు కూడా వాయిదా వేసుకోవాలి. మళ్ళీ పులి యొక్క జాడలో పులి యొక్క ఆచూకీ దొరికిన వెంటనే మీ అందరికి కూడా తెలియజేస్తాను. దయచేసి మాత్రం అందరూ జాగ్రత్త వహించాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తున్నాను, సూచిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్లు మీ బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్యే రాజనగర్ నియోజకవర్గం. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలు ఇప్పుడు వాస్తవాన్ని గుర్తిస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ కి అనుభవం ఉందని అన్నారు. పరకాల మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలకు కీలకంగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు. గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి, మరి యువ వికాసం, విద్యార్థులకు ఒక్కొక్కరికి స్కూటీలు ఇస్తున్నారు. అమ్మాయిలకు ఇచ్చిందా మీ దగ్గర? ముసలోళ్ళకి అందరికి కూడా 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిందా? రైతు రుణమాఫీ మొత్తం కూడా బ్యాంకులలో పోయి మీ ఇష్టం వచ్చిన లోన్లు తీసుకొని డిసెంబర్ 9వ తారీఖు నాడు మీకు మొత్తం కూడా మొదటి సంతకమే రుణమాఫీ మీద పెడతాడు. పెట్టిండా? మరి గ్యారంటీ కార్డు ఇచ్చిన దొంగలు మన ఇళ్లకు ఓటు అడగడానికి వచ్చినప్పుడు గల్ల పట్టాలా లేదా? వాళ్ళది పట్టాలా లేదా? పెళ్లి పేరుతో మోసం చేశారంటూ బాధితురాలు వీణ తీవ్ర ఆరోపణలు చేశారు. అరవ శ్రీధర్ తనతో మాత్రమే కాకుండా మరో 6 అమ్మాయిలతో కూడా మాట్లాడుతున్నాడని ఆమె వెల్లడించారు. తనను కలవడం, కలిసి తిరగడం కోసం అనేక ప్రాంతాలకు తీసుకెళ్లాడని తెలిపారు. పెళ్లి చేస్తానని నమ్మించి చివరకు మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన భద్రత కోసమే కాల్ రికార్డింగ్లు చేస్తున్నట్లు వీణ తెలిపారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో మహిళల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ ఘటన సామాజికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఎమ్మెల్యేకు మీకున్న రిలేషన్లో మీరు ఎందుకు ఎమ్మెల్యే వీడియో రికార్డింగ్ చేసుకోవాల్సి వచ్చింది? మంచిగా రిలేషన్ ఉన్నప్పుడు. మంచిగా లేదండి రిలేషన్. అతను ఒకనొక టైంలో 1 ఇయర్ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను నాతో మాత్రమే కాదు ఇంకొక 6 మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. దానికి 6 మంది అమ్మాయిల్ని కలవడం, కలిసే ప్రాసెస్లో అతను చాలా ప్లేసెస్కి వెళ్ళాడు. అవన్నీ నాకు తెలియడం జరిగింది. అప్పుడే చెప్పాను ఎమ్మెల్యే గారికి, ఇది ఇలాగే వదిలేద్దామండి, మీరు కామ్ అయిపోండి, నేను కామ్ అయిపోతాను, ఇట్స్ నైట్ మేర్ లాగా వదిలేద్దాం అనేసి నేను చెప్పాను. కానీ అతను ఒప్పుకోలేదు. అతని ఎఫర్ట్స్ అతను పెట్టడం జరిగింది. సో నా సేఫ్ సైడ్కి ఇఫ్ పెళ్ళి అన్నాడు, పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్ అనుకున్నాను. సో నా సేఫ్ సైడ్కి నేను రేపు మోసం జరిగినా సరే, ఏది జరిగినా సరే నాకు చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి నేను రికార్డ్ చేసుకున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్నారన్న షర్మిల. 125 రోజుల పని కేవలం మోసమేనన్న ఆరోపణ. బీబీ గ్రాంజీ చట్టంతో రాష్ట్రాలపై భారం. మన్రేగాను కాపాడాలని షర్మిల పిలుపు. గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుల కీలక ప్రకటన. ఎన్నికల హామీల అమలుపై కాంగ్రెస్ కట్టుబాటు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలపై విమర్శ. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యమన్న ప్రకటన. పరకలలో కాంగ్రెస్ హామీలపై ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్. 6 గ్యారంటీలు మోసమేనన్న బీఆర్ఎస్ ఆరోపణ. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదన్న వ్యాఖ్య. స్థానిక అభివృద్ధిలో బీఆర్ఎస్ కే అనుభవం అన్న ప్రవీణ్. ఆస్తి వివాదంతో న్యాయవాది స్వప్న హత్య. సొంత అన్న చేతిలో మహిళా న్యాయవాది హత్య. మోయినాబాద్ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం. కుటుంబ వివాదాల తీవ్రతను చూపిన ఘాతుకం. పటాన్ చెరువులో హరీష్ రావు పర్యటన. మహిళల గోడు విన్న హరీష్ రావు కాంగ్రెస్ పై విమర్శలు. ధరల పెరుగుదలతో మహిళలపై భారం. బీఆర్ఎస్ సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటున్న ప్రజలు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందన్న హరీష్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.